కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. దుర్యోధనుడు భీముగదాదండమున దొడలు విడిగి పడుట. కందము. దుర్యోధనుడంతలోనే వేగంగా కొట్టగా భీముడి ఓడలు సొమ్మసిల్లింది. రాజు దానిని గమనించలేదు. యుద్ధ క్రీడా విలాసంతో ఎగిరి దూకాడు. చంపకమాల. దుర్యోధనుడు దూకగా భీమసేనుడు మూర్ఛనుండి తేరుకొని మీదికి దూకి భయంకరంగా కొట్టగా ఆ దుర్యోధనుడు లెక్క చేయకుండా మిగుల అబ్బురాన్ని కలిగిస్తూ పై ఎగిరి తిరుగుతూ ఉండగా భీముడు సందుచూచి భయంకరమైన వజ్రపు దెబ్బతో విరిగిపడే కొండకొన కొమ్ము మాదిరిగా పెద్దవైన తొడలు విరిగి కూలేట్లుగా మిక్కిలి వేగంగా కొట్టాడు. వచనము. ఆ సమయంలో పెద్ద తోకచుక్కలు నేలకు రాలాయి. దుమ్ము మాంసఖండాలు నెత్తురు వానలుగా కురిశాయి. ఏనుగుల గుర్రాల ఘీంకారాలు సకిలింతల శబ్దాలే కాక అనేకములైన దుశ్శకునాలు కలిగాయి. ఆ విధంగా దుర్యోధనుడు పడినందులకు సంతోషం పొందిన పాంచాలురు పాండవులు ఉద్విగ్నమనస్కులైనారు. ఆకాశంలో తిరుగులాడే దేవతలు గరుడులు మొదలైనవారు ఆ గదాయుద్ధాన్ని కీర్తిస్తూ తమ తమ చోట్లకు వెళ్లారు. ఈ విధంగా గదదెబ్బతో తొడలు విరిగి సింహంచేత కూల్చబడిన మదపుటేనుగువలె పడి ఉన్న నీ కుమారుడిని చేరి భీమసేనుడు తేటగీతి. నీచాత్ముడా, ఏకవస్త్ర అయిన ముట్టైన ద్రౌపదిని ఆ విధంగా లాగి తీసుకొని వచ్చి సభలో అవమానం చేసిన పాపానికి తగిన ఫలం అనుభవించుము అంటూ తన ఎడమ పాదంతో అతడి తలను భీముడు గట్టిగా తన్నాడు. వచనము. తన్ని ఇంకా కోపం తగ్గక ఆ దుర్యోధనుడి ముఖంవైపు చూచి కందము. ఓ బంధుద్రోహి, పశువులని అరుస్తూ మమ్ము పరిహసించిన నీతిమాలిన వారిని రాజధర్మం అతిశయించగా ఇదిగో ఇప్పుడు మేము మరల పశువులారా అని మిమ్ములను పిలుస్తూ అరుస్తాము. కందము. ఓ దుష్టుడా, వినుము. ఇది గొప్పదైన బాహుక్రీడతో శత్రువుల గర్వాన్ని అణచటమేగాని మోసపుసారెలతో కపటపు జూదంలోని నేర్పరితనంతో కాదు. వచనము. ఆ విధంగా మాటాడి పెద్దగా నవ్వి ధర్మజ, శ్రీకృష్ణ, పాంచాలురను, అర్జున, సాత్యకి, నకుల సహదేవులను చూచి ఆట వెలది. సందేహించకుండా సభలోకి కావాలనే ఆ విధంగా ద్రౌపదిని, తాకరాని దానిని, ఏకవస్త్రను, పతివ్రతను కొప్పుబట్టి లాగించిన వాడిని చూడండి అని ఉప్పొంగి. వచనము. పాంచాలి తపః ఫలితంగా ఈ శుభం జరిగింది అని భీముడు అనగా దానిని వినిన అందరూ సంతోషించి కౌరవులను చంపిన భీముడు నాట్యం చేసే విధం తోచగా ఆర్చి చంపకమాల. ఇదివరకు మమ్ము వ్యర్థజీవులని, పౌరుషహీనులని మూర్ఖతతో తిట్టినటువంటి దుర్మార్గులను, ధృతరాష్ట్రుడి కుమారులను బంధుమిత్ర సైన్య సమూహంతో యుద్ధరంగంతో పనిబట్టి నాశం చేయగా చూడగలిగాము. ఇక మాకు స్వర్గమైన నరకమైన ఒకటే. కందము. ఓ రాజా, ఆ విధంగా గదను చేతిలోనికి తీసుకొని నీ కుమారుడి మెడను అదిమిపెట్టి తలను మరల తన్నగా దానిని చూచి ఇదివరకు తన్నినందులకే మనస్సులో మండుతున్న ధర్మజుడు కోపంతో. వచనము. సంతోషావేశంతో అల్పమైన ప్రవర్తనం ప్రదర్శించిన ఆ భీమసేనుడితో ధర్మజుడు ఇట్లా అన్నాడు. చంపకమాల. ఈ తలను తన్నటమెందుకు? ఇది అధర్మం. ఇటువంటి చేష్ట మనసా అసహించుకొన తగినది. పోగా సోదరులు బంధువులు గల సైన్యం నశించిన మర్యాద వదలక రారాజు దుర్యోధనుడు సమరంలో పాల్గొని రణక్షేత్రంలో పడ్డాడు. ఇటువంటి వేళ ఈ పొగరుపోతు చేతను జనులు మెచ్చుకొంటారా? కందము. ఇదివరలో లోకంలో ధర్మపు నడవడిక కలవాడవనే పేరు పొందావు. ఈ విధమైన అన్యాయమైన పనికి పూనుకొనవచ్చునా? దీనివలన పొందే ఫలితమేమి? నిందనీయమైన అహంకారమెందుకు? వచనము. ఈ విధంగా నిందించి కన్నీటితో నిండిన దృష్టితో దుర్యోధనుడిని చూచి సీసము, తేటగీతి,
దైవం వ్యతిరేకించి శత్రుత్వాన్ని కలిగించి మాపై నీవును నీపై మేమును కోపించి పరస్పరం ద్రోహబుద్ధితో విడిపోయేటట్లు చేసి ఇంత పని చేయించాడు. నీ అధర్మం, అత్యాశ, పసితనం, గర్వం నీ స్థితికి తెచ్చాయి. నీ కారణంగా నాకు బంధువంశనాశమైనది. ధృతరాష్ట్రుడి కోడళ్లు తీవ్ర దోహకానికి లోనయ్యే వైధవ్యం కారణంగా నన్ను దూషిస్తారు అనే పలుకులు మొదలుగా అనేక విధములైన దోహకపు మాటలతో కరుణరసం నిండుకొనగా మనసు తల్లడిల్లగా ధర్మరాజు దోహకించాడు. వచనము అనగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా అన్నాడు. చంపకమాల సంజయ, ఆ విధంగా భీమసేనుడు అధర్మంగా దుర్యోధనుడిని తన కట్టెదుట చంపగా గదా యుద్ధపు సమస్త ధర్మాలు తెలిసినవాడని ప్రసిద్ధిని గడించిన బలరాముడు చూచి ఏమని మాట్లాడాడు? అంత గొప్పవాడు తోబుట్టువులయ్యేడా? మెనమరదుల పట్ల మొగమాటం వహిస్తాడా? చంపకమాల సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఆ సమయంలో రోహిణి కుమారుడు కోపాతిశయంతో ముఖం ఎర్రబడగా లేచి చేతులు పైకెత్తి చుట్టూ ఉన్న రాజులలో బకవిధ్వంసి యొక్క పరాక్రమ పద్ధతిని స్పష్టంగా చూచారా? మన దేశంలో ఎప్పుడైనా ఇటువంటి వారిని చూచామా? వచనము గదాయుద్ధంలో బొడ్డుకు దిగువ భాగంలో బాధించటం న్యాయం కాదు అనే యుద్ధనీతి శాస్త్ర ధర్మాన్ని వినలేదా? ఈ భీముడు విచ్చలవిడిగా తెగించాడు అని అంటున్న ఆ మహాత్ముడి బలరాముడి మనస్సులో రోషాగ్ని ప్రజ్వలించగా అప్పుడు కందము బలరాముడు తన రథం మీద ఉన్న నాగలిని భుజంపైన పెట్టుకొని భూమి వణకగా భయంకరమైన సింహం తిరిగే పద్ధతి నడకలో కానరాగా భీముడి వైపునకు నడచాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుడు బలరామునకు గోపోపశమనంబు చేయుట. వచనము ఆ బలరాముడి పద్ధతికి భీమసేనుడు తన తోబుట్టువుల యొక్క శక్తి ఒక్కటై నిలకడతోడి మనఃస్థైర్యంతో స్థిరంగా ఉన్నాడు. అటువంటి సమయంలో త్వరగా వినయంతో కూడినవాడై శ్రీకృష్ణుడు అడ్డంగా పోయి పొడవైన గుండ్రనైన బలిసిన తన చేతులతో బలరాముడిని పట్టుకొని కైలాస పర్వతాన్ని కాటుకకొండ పట్టుకున్నట్లుగా ఒప్పి పెద్దగొంతుతో ఇట్లా అన్నాడు. కందము తాను పెంపు చెందటం, తన మిత్రుడు పెరగటం, ఆ స్నేహితులు దండిగా ప్రబలటం, శత్రువు విషయంలో ఇన్ని చెడిపోవటం అనే 6 విధాలు తనకు మిక్కిలి మేలు కలిగిస్తాయి. వచనము పై నీతి విపరీతం కావటం తగదు. అందుచేత మిత్రుడికి కష్టం కలిగినప్పుడు ప్రజ్ఞ కలిగిన స్నేహపరుడైన బలవంతుడు దానిని ఆదుకొంటాడు. సత్యపరాక్రములైన పాండవులు మనకు మిక్కిలి స్నేహితులు. మీదు మిక్కిలి మన మేనత్త కొడుకులు కూడా నీతిలేనివారి చేత అవమానానికి లోనైనవారు కనుక వీరికి అభ్యుదయం కలిగించటం నీకు చేయవలసిన పని. తేటగీతి రాజులకు ప్రతిజ్ఞ నెరవేర్చటం ఉత్కృష్ట ధర్మం అనే విషయాన్ని మనస్సులో యోచించుము. వాయుతనయుడైన భీముడు గదతో దుర్యోధనుడి తొడలను విరుగగొట్టుతానని సభలో ప్రతిజ్ఞ చేశాడు కదా. వచనము భీముడి శపథం మాత్రమే కాదు, మైత్రేయ మహాముని శాపం కారణంగా కూడా భీముడి గద యొక్క తాకిడికి దుర్యోధనుడి తొడలు విరుగవలసి ఉన్నది. ఇప్పుడది జరిగింది. దీనిలో దోషం లేదు. నీ కోపాన్ని అణగించుకొమ్ము. కుంతికుమారుల యొక్క క్షేమం మనకు మంచిని కలిగిస్తుంది అన్నటువంటి శ్రీకృష్ణుడితో బలరాముడిట్లా అన్నాడు. తేటగీతి ధర్మార్థ కామాలు క్రమంగా ఒకదానొకటి నాశనం చేయకుండా నడుచుకొనవలసి ఉన్నది. అట్లుకాక ధర్మం చెడిపోయేటట్లు అర్థాన్ని కామాన్ని కోరే మానవుడు అపకీర్తికి ఆలవాలం కాడా. కందము మునీశ్వరుడి శాపం భీముడి ప్రతిజ్ఞ అని చెప్పావు కావచ్చును. కాని ధర్మవిరుద్ధంగా వ్యవహరించి యుద్ధంలో ఈ విధంగా భీమసేనుడు న్యాయాన్నంతటినీ చీకాకు పరచాడు కదా. అర్థకామాల కోసం భీముడు యుద్ధ ధర్మాన్ని బలిచేశాడు కదా. చంపకమాల బలరాముడట్లా అనగా విన్న శ్రీకృష్ణుడు అతడితో నిట్లా అన్నాడు. లోకం నిన్ను ధర్మతత్పరుడుగా తీయని మనసున్నవాడుగా ఎప్పుడూ కీర్తిస్తుంటుంది. ఓ మహాత్మా, కోపాన్ని మానుకొనుము. ఈ భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చటానికి శత్రువును గదాహతుడిగా చేశాడు. ఇది ప్రతిజ్ఞ నిర్వహణమే కాని ఏ విధంగా అధర్మమవుతుంది. వచనము
నిలిచి ఎదుర్కొన్నప్పుడు నడిచేటప్పుడు కాకుండా పైకెగసి దూకినప్పుడు ఆత్మరక్షణకై ప్రతిజ్ఞను నెరవేర్చటం కారణంగా పూనుకొని బొడ్డునకు క్రిందకదా అని ఊరుకొని చావవచ్చునా? గదతో తొడలు విరుగగొట్టుతానన్న భీమసేనుడి ప్రయత్నం 13 సంవత్సరాలు కాచుకొని ఉండగా ఆ కులనాశకుడు దానిని తలచుకొనకుండా మరచితే నాశనమగుగాక. మనకెందుకు? కలియుగం ప్రవేశించే సమయం సిద్ధమైంది. ఇట్లాంటివి ధర్మబద్ధమై చెల్లకుండా ఉంటాయా? అంతేకాదు పుట్టిననాటి నుండి మోసమే నడవడి అయిన ఈతడిని పడవేయటం ధర్మహానిగా తోచదు. వీడు పాండవ యాదవ వంశ దీపకుడైన సుభద్రతనయుడిని చంపిన పద్ధతి మనకు తెలియదా అని అనగా విని బలరాముడు గండుముగంతో ఈ విధమైన కపటపు గెలుపును గెలిచిన భీముడు ప్రశంసలు పొందుతాడు కాక యుద్ధధర్మమును అతిక్రమించక యుద్ధం చేసిన ధర్మపరుడైన దుర్యోధనుడికి పుణ్యలోకాలు కలుగుతాయి అంటూ కృష్ణుడికి చెప్పి తేరెక్కి పాండవులు పాంచాలురు యాదవులు చిన్నబోవగా తన ఊరికి బలరాముడు వెళ్లాడు. పిమ్మట శ్రీకృష్ణుడు ధర్మజుడిని చూడగా అతడు దైన్యాన్ని ప్రకటించే మనసుతో దుఃఖపడుతుండగా అతడితో శ్రీకృష్ణుడి విధంగా అన్నాడు. ఆట వెలది. బంధునాశనానికి కారకుడు పాపకర్ముడు అయిన ఈ సుయోధనుడిని యుద్ధభూమిలో పడగొట్టి భీముడు తలను తన్నాడు. అది అధర్మమా? దీనికి నీవు విచారించటమెందుకు? చెప్పుము. వచనము. తలను తన్నుతానని కూడా కీచక వైరి భీముడు శపథం చేసి ఉన్నాడు కదా అను మాటను విన్న ధర్మజుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. కందము. కురుకులం నాశనమైనందుకు అసలే మనసు పరితాపం పడుతున్న నాకు భీముడు ఈ రాజును ఈ విధంగా తలను తన్ని అవమానించటం వలన దుఃఖం కలుగకుండా ఉంటుందా? తేటగీతి. ఈ దుర్యోధనుడు పెట్టిన కష్టాలు గుండెను మండింపగా భీముడు సమతాధర్మాన్ని వదలాడు. ఏమి చేయగలం? పోతే పోనిమ్ము ఓ పద్మనాభ, పుణ్యపాపాలను గూర్చిన తలపు ఇంకెందుకు? వచనము. ధర్మరాజు అట్లా అనగా శ్రీకృష్ణుడు దీనిని గూర్చి ఇంతగా మాట్లాడటం ఎందుకు అని భీముడి పక్షం వహించి ధర్మజుడికి కలిగిన చింతను తొలగించాడు. అర్జునుడు నిండైన ప్రీతి కలుగని మనసుతో మంచి చెడులను చెప్పక ఊరుకున్నాడు. భీమసేనుడు సంతోషంతో 2 చేతులను జోడించి నమస్కరిస్తూ వికసితనేత్రుడే తన అన్న వద్దకు చేరి ఈ విధంగా అన్నాడు. చంపకమాల. అవమానాలకు కారణమైనవాడు కులనాశకుడు యుద్ధరంగంలో చనిపోయాడు. పట్టుదలతో శత్రుత్వాన్ని పెంచి పాపకార్యాలు చేయించటంలో కఠినమైన మనసు గల దుశ్శాసన కర్ణశకునులు ఇతడికంటే ముందుగా చనిపోయారు. భూమికి రాజువు నీవే. అన్ని విధాలా ఔన్నత్యంతో ఈ రాజ్యభారాన్ని వహించుము అని అన్నతో భీముడన్నాడు. వచనము. అనగా విని ధర్మరాజు భీముడితో ఇట్లా అన్నాడు. కందము. శ్రీకృష్ణుడి తలపు సాయం కాగా నీ వైరం ప్రతిజ్ఞ తీరేటట్లుగా చేశావు. చూడగా నీకు దైవబలంతోడైన భుజబలంగా ఇంత సమకూరిందా? వచనము. అని గౌరవించాడు. అనగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో తేటగీతి. యుద్ధరంగంతో తొడలు విరిగిపడి ఉన్న కురురాజును జూచి పాండవులను పాంచాలురు ఏమి చేశారు? నాకు తెలియజేయము అని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు అతడితో ఇట్లా అన్నాడు. వచనము. ఓ రాజా, ఏమని చెప్పగలను? పాండవ పాంచాల తదితర దేశాధిపతులను శ్రీకృష్ణుడితో కలిసి సంతసంతో ఉప్పొంగి గుడ్డలు విసరుచున్నవారు, ధనుష్టంకారాలు చేసేవారు, శంఖాలు పూరించేవారు, భేరీభాంకృతుల ధ్వనింపజేసేవారు, పెద్దగా అరిచేవారు అయి విజృంభించి భూమి అదరేటట్లుగా పై విధంగా తిరిగి భీముడి ప్రక్క చేరి ఇట్లా అన్నారు. మత్తేభము. ఈ దుర్యోధనుడు గదాయుద్ధంలో ఎక్కువ నేర్పుగల గర్వాధికుడు. వీడు గర్వంతో ఆ విధంగా మీదకు దూకగా మోసంతో తప్పించుకొనకుండా ఇట్లా చేశావు గదా. నీ దెబ్బకు వీడు తొడలు విరిగి నేలకులాడు. మాకందరికీ ఒప్పుగా కలిగిన గగుర్పాటు ఇప్పటికీ తగ్గలేదు. నీవే చూడుము. ఆట వెలది. ఇతరులకు సాధ్యం కాని పని వృత్రాసురవధ. దానిని పోలిన శత్రు సంహారాన్ని సాగించిన నిన్ను ఇంద్రుడిని దేవతలు పొగడినట్లుగా పొగడుతాము. కందము. అవమానాలు చేసిన నీతిమాలిన దుశ్శాసనాదులను చంపి నీ పాదమును శత్రువు నడినెత్తిమీద పెట్టావు. ఇంతటివారు భూమిలో ఉన్నారా? వచనము.
అంటూ ఇంకా అనేక విధాల పొగడారు. భీముడు కావించిన గద యుద్ధ ధర్మాతిక్రమణం ఇతర రాజుల మనసులో ఇంకా ఉంటుందేమో అని వారిని తేరిపార చూచి శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. చంపకమాల. ధర్మం కాని యుద్ధంతో ఈ దుర్మార్గుడిని ఇట్లా చంపాడనవద్దు. కనికరం లేకుండా స్త్రీని పతివ్రతను అంతగా అవమానం చేసినప్పటికినీ దయతో తమ తండ్రి పాలిమ్మని ధర్మజుడు కోరాడు. ఆ ధర్మాన్ని వీడు నిర్వర్తించలేదు. ఈ దుర్యోధనుడు మోసగాడు. యోచించి చూడగా ఇటువంటి చావుకు వీడు తగనవాడే. కందము. విదురాదులెందరో చెప్పారు. అయినా ఉన్మాదాయి తగినంత మాత్రపు భూమిని కూడా ఇతడు పాండవులకియ్యలేదు. బకవైరి ప్రతిజ్ఞకు లొంగిపోతే ఇది ఇట్లా చంపటం అది అధర్మం అవుతుందా? ఆట వెలది. ఓ రాజులారా, కరాకటి వేళ్లతో పెళ్లగరబడిన మ్రానవలే భూమిమీద పడి ఉన్న ఈ పాపాత్ముడిని గూర్చి ధర్మ పద్ధతి విషయమై మాటలాడనేలా? మీరందరూ మీ రథములనెక్కండి. ఈ విషయమై చర్చ అనవసరమన్నాడు. వచనము. శ్వేతపద్మాల వంటి కన్నులుగల శ్రీకృష్ణుడు తనను ఆ విధంగా ఆక్షేపించటాన్ని విన్న దుర్యోధనుడు కోపం నిండిన మనసుతో చేతులను నేలనొదుకొని పిరుదులను మోయగా లేచి తన చూపులను ఆతడి మీదకు వ్యాపింపజేశాడు. అప్పుడాతడు దెబ్బతిని కోపంతో పడగను పైకెత్తి చూచే మహానాగేంద్రుడివలే కానవచ్చాడు. ఆ విధంగా ప్రాణాలూడబీకుతున్న బాధను కూడా లెక్క చేయకుండా కూర్చుండి ఇదివరకు శ్రీకృష్ణుడు అర్జునుడితో గుసగుసలాడగా అర్జునుడు తొడలను చేతులతో చరచటాన్ని కొంత చూడటం వలన భీముడి దెబ్బకు తొడలు విరిగిపడిన విధానం, అప్పుడాతడిని గేలితనపు మాటలను సైగను దీనికి గదా అని తలుచుకొని చేయగలిగింది లేకపోవటంతో కోపంతో పెదవి నొక్కుతూ శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. తొడలు విడిగి పడిన దుర్యోధనుడు కృష్ణు నాక్షేపించుట. ఓ కంసదాసుని కుమారుడా, నీ తప్పుడు చేష్టను గుర్తించవు. కరుణ దయ లేకుండా వాగుతున్నావు. నీవు చెప్పగా అర్జునుడు చేసిన సైగ నందుకొని గదాయుద్ధ ధర్మాన్ని తప్పి ఈ పాపాత్ముడు కొట్టాడు. కాని న్యాయమైన పోరాటంతో మీ అందరనూ మట్టి కరిపించుకుండేవాడినా శిఖండి పూనుకొని వేశాడన్నట్లుగా అర్జునుడు భీష్ముడిని పడగొట్టేటట్లు చేశావు. ధనురాచార్యుడి చావుకై ధర్మజుడిని అబద్ధమాడుమని ఉత్తర్వు చేశావు. రథం భూమిలో కూరుకొనగా కర్ణుడిని చంపించావు. నీ నేమనవచ్చును. కందము. భూరిశ్రవుడుకడితో పోరాడేటప్పుడు బాణం వేయించావు. ఆ విధంగా పొడిచికటిలో పుణ్యాత్ముడైన సైంధవుడిని అర్జునుని బారిన పడేటట్లుగా చేశావు. ఇట్టి నీవు మాట్లాడడం తగియున్నదా? కందము. మోసపూరితుడవైన పాపాత్ముడైన కృష్ణ, నీకు నన్ను భీష్ముడిని, గురువైన ద్రోణుడిని, కర్ణుడిని, భూరిశ్రవుడిని, సైంధవుడిని న్యాయం తప్పని యుద్ధంలో ఓడించటం సాధ్యమైన పనియేనా? వచనము. శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని చూచి పసివాడైన భీముడిని పాములచే కరిపించావు. విషాన్నమును పెట్టించావు. నీళ్లలో త్రోయించావు. అనేక విధాల తెగించావు. కుంతి కుమారులేదుగురితో కలసి నిద్రించేటప్పుడు లక్క ఇంటిని కాల్పించావు. ఉత్తమ ధర్మ ప్రవర్తనం కలవాడైనవాడు అజాతశత్రువు అయిన ధర్మజుడి సంపదను మోసపు జూదంలో కొల్లగొన్నావు. ఏకవస్త్రీ ఋతుస్నాతయైన ద్రౌపదిని నిండు సభలో అవమానము చేశావు. ఆనాడే నిన్నీ భంగపాటునకు తేవలసి ఉండింది. కాని ఆ విధంగా అరణ్య అజ్ఞాతవాసాలకు పోయి ప్రతిజ్ఞను నిలుపుకొని ధర్మజుడు పంపగా భూభాగాన్ని అడగటానికి నేను రాగా ఇచ్చావు కావు. నీకు జ్ఞానం లేకుండటంచేత ఇట్లయిపోయావు. నీ లోభగుణం, పాపం, మదం, అహంకారం శాంతమనస్కులైన భీష్మద్రోణులకు ప్రాణహాని కలిగించాయి. ద్రుపదుడి తపస్సు, యజ్ఞాలు కారణంగా జన్మించిన శిఖండి ధృష్టద్యుమ్నులు ఆ భీష్మ గురుల చావులకు నిమిత్తం కాకుండా తప్పుతుందా? చాలామందితో యుద్ధం చేసి అలసిన సాత్యకిని చంపటానికే పూనుకొన్న భూరిశ్రవుడిని చంపకుంటామా? మిక్కిలి పసివాడైన అభిమన్యుడిని ప్రౌఢులు చుట్టుకొని చంపగా చేసిన శపథాన్ని అన్ని ఉపాయాలతో నెరవేర్చుకుంటారా? పతివ్రత అయిన ద్రౌపదిని అడవిలో అవమానించిన దుర్మార్గుడు సైంధవుడిని బ్రతికిపోనీయవచ్చునా? పోనిచ్చి అర్జునుడు అగ్గిలో దూకుతాడా?
ఈ నీతిమంతుల జీవితాలు స్వచ్ఛములైనవి. ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను పట్టుకొని పోగా నీ వారంతా పరుగెత్తారు. అప్పుడు అర్జునుడు నిన్ను విడిపించటం ఎరుగవా? భీష్మద్రోణ కర్ణ అశ్వత్థామ కూపులు గొప్ప సేనతో వెళ్లగా నీవు విరాటరాజు పశువులను పట్టినప్పుడు మీరంతా తన సమ్మోహనాస్త్రం వలన మూర్ఛితులు కాగా అర్జునుడు నిన్ను కాపాడటం జ్ఞాపకం లేదా? నీవు కావించిన పాపాలకంతా మూలమైన కర్ణుడి తేరు భూమిలో కృంగెనప్పుడు సవ్యసాచి వాడిని చంపకుండా ఎందుకు కాచుకొని ఉండాలి? ఉండెనుపో, బ్రాహ్మణుడి శాపం వలన అట్లా కృంగిన తేరునకు విముక్తి ఉంటుందా? కాబట్టి ఆ నీచుని చంపటం న్యాయమే. ధర్మజుడు శల్యుడిని చంపటంలోని ఒప్పు తప్పులను పేర్కొనకుండా వదిలిపెట్టి మంచి పనినే చేశావు. పాండవులు పుట్టిన నాటి నుండి నీయెడ ధర్మాతిక్రమణం చేయలేదు. కురువంశాన్ని గుణపం తీసుకొని కుళ్లగించుటకే నీవు మోసపు జూదానికి పూనుకొన్నావు. అందుచేతనే ఇంత జరిగింది. భీముడు పట్టిన శపథం తెలియదా? గదతో తొడలు విరుగగొట్టుతానని శపథం చేసినవాడు పిడికిలితో పొడుస్తాడా? అని నీవన్నీ వ్యర్థవాదాలు. ఊరుకొనుము అనగా దుర్యోధనుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల. అన్ని వేదాలను చదివాను, యజ్ఞాలు విధి ప్రకారం చేశాను, సంపదకు తావలమైన నడవడితో బ్రతికాను, రాజులెందరో సేవించగా చూచాను, దురహంకార గర్వంతో ఉన్న రాజులను యుద్ధంలో జయించాను, తుదకు స్నేహితులతోనూ బంధువులతోనూ కలిసి స్వర్గానికి వెళ్లటం ఒప్పదా? వచనము. నీ దృష్టిలో నేనిటువంటివాడాన్నైనా కావచ్చును, అయితే నాకేమీ? మీరంతా పశ్చాత్తాపదోహకంతో ఉంటారుగాక అన్నాడు. అప్పుడా దుర్యోధనుని మీద పూలవాన కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. దిక్కులన్నీ తెల్లబడ్డాయి. చల్లని గాలి సువాసనలతో వీచింది. వీటినంతా కలుపుకొని కుంతి కుమారులైన పాండవులు తాము ధర్మాతిక్రమణం చేసి భీష్మ ద్రోణ కర్ణ శల్య దుర్యోధనాదులను చంపిన తీరు క్రొత్తగా తోచగా మనసులలోని సిగ్గు వగపు మొగాలలో తోచి విన్నబోగా శ్రీకృష్ణుడు వారితో ఇట్లా అన్నాడు. సీసము, తేటగీతి. భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనులను సవ్యమైన రణకౌశలంతో చంపలేకపోయామని మీరు దుఃఖించవద్దు. వారందరునూ భయంకరమైన అస్త్ర రహస్యాలు తెలిసినవారు. ప్రస్ఫుటమైన శౌర్యంతో వారిని గెలవటం అసాధ్యం కనుక అనేక ఉపాయాలతో ఈ విధంగా వారిని చంపించాను. లేకుంటే ఆ తీవ్ర పరాక్రమాలు కల ఆ వీరులు సులభంగా పోతారా? అంతేకాదు, వారిని విధి ఈ విధంగా చచ్చేటట్లు చేసినది. దైవనిర్ణయాన్ని తప్పించటం మీకు సాధ్యమా? దేవతలు రాక్షసులను గెలిచిన తీరిటువంటిదే. ఈ సంతోష సమయంలో దోహకమెందుకు? వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. పాండవులు గృష్ణ సాత్యకులతో గౌరవ శిబిరమునకు బోవుట. చేయవలసిన పనిని చేశాము, ధన్యులము. సాయంకాలమైనది. సేనతో సేనానులు కూడా విశ్రాంతి పొందవలసి ఉన్నది. పోదాము, లేవండి అనగా పాండవులు ప్రసన్నులైనారు. పాంచాలురు మిగిలిన రాజులు సంతోషించారు. అప్పుడు కృష్ణుడు తన శంఖం పాంచజన్యమును ఊదాడు. అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మజుడు అనంత విజయాన్ని, భీముడు పౌండ్రాన్ని, నకులుడు సుఘోషాన్ని, సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించారు. సేనానాయకులందరూ తమ తమ శంఖాలను పూరించారు. నగారాలు, తూర్యములు మ్రోగాయి. పైకెగసిన శబ్దాలు ఆకాశందాకా నిండింది. జనులంతా పాండవులను పొగడే ప్రశంసలు దిక్కులను తాకాయి. ఈ సంతోషంతో వారంతా ఆ చోట నుండి వెళ్లారు. కుంతి కుమారులు కౌరవుల గుడారాలకు వెళ్లగా సాత్యకి వారిననుసరించాడు. ధృష్టద్యుమ్నుడు మొదలైన ద్రుపదుడి దాయాదులు, ఉపపాండవులు, తక్కిన రాజులను తమ విడిదులకు వెళ్లి విశ్రాంతి పొందటం మంచిదనుకొని తామా రాత్రి అక్కడ నిలిచి మరునాటి ఉదయాన హస్తినాపురానికి ప్రయాణమునకు తగినట్లుగా వస్తామని మనవి చేసి ధర్మరాజు అనుమతి తీసుకొని సైన్యంతో వెళ్లారు. వారా విధంగా పోగా సంగీతాన్ని అందించే బృందాలు వెళ్లిపోగా చిన్నపోయినట్లు కనిపించే రంగస్థలం వలె వెలవెలపోయే ఆ గుడారంలోనికి పాండవులు పోయి నీ కుమారుడుండే నగరులోనికి పోగా ఆ చోట నుండే సేవకులు, వారి అనుయాయులు, మణి కనకాది సమూహాలకు అధికారులు ఆ యుధిష్ఠిరుడిని చూచి ఆదరణ పొందారు. ఆ కుంతికుమారులు తేరులో దిగే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని చూచి కందము, గాంధీవమును ధనుస్సును అమ్ముల పొదుల జంటను ఆవల పెట్టేటట్లు చేయుము. నీవు ముందుగా తేరు నుండి దిగుము, నేను తరువాత దిగుతాను
అది క్షేమకరం అనగా అర్జునుడు కూడా తేటగీతి వింటిని తూనీరాల జంటను తీసుకొని అర్జునుడు రథం దిగాడు. శ్రీకృష్ణుడు పగ్గాలను తొట్టెలో ముడిచిపెట్టి క్రిందికి దిగాడు. ధ్వజం మీది ఆంజనేయుడు భూతగణంతో తొలగిపోయాడు. వెంటనే ఆ తేరు మండిపోయింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. అగ్నిదత్తం బైన యజ్జును రథంబు కాలిపోవుట. కందము గుర్రాలతో కూడిన తేరు మొత్తంగా తీవ్రాగ్నిజ్వాలలతో చురచుర శబ్దం చేస్తూ మండిపోగా చూచిన అర్జునుడు అబ్బురంగా శ్రీకృష్ణుడికి ఎదురుగా తిరిగి వచనము అణకువతో నమస్కరించి వినమ్రుడై, ఇది చాలా వింతగా ఉన్నది. ఈ తేరు కాలిపోవటానికి కారణమేమి? నేను వినదగనదైతే సెలవియండి అనగా శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. కందము ఈ రథం ద్రోణుడి కర్ణుడి బాణాగ్నులచేత ఇదివరకే మండింది. ఇది మండకుండా నేను ఇట్లు రక్షించాను. యుద్ధం ముగిసింది కనుక దీనిని ఈ విధంగా కాలటానికి వదిలిపెట్టాను. వచనము శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పి అద్భుతరసంలో మునిగిన మిగిలిన పాండవులను చూచి వికసించిన తన మొగల్లో చిరునగవు కాంతి మెరియగా ధర్మజుడిని కౌగిలించుకొని ఇట్లా అన్నాడు. నేను ఉపప్లావ్యపురానికి వచ్చి నిన్ను చూచినప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చి అర్జునుడిని చూపి వీడు నీవు తప్పక కాపాడవలసినవాడు సుమా అని అప్పగించావు. నేను కూడా ఒప్పుకొన్నాను. ఆ విధంగా నా నేస్తము రక్షించబడ్డాడు. వీరనాశకమైన మహాయుద్ధాన్ని ఈ భీమనకుల సహదేవులతో కలిసి విస్తరించాడు. జయమును పొందాడు. ఇకపై చేయవలసిన పనులను నీవు నడపుము అనగా అతడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి ఓ వాసుదేవ, ద్రోణకర్ణుల దివ్యాస్త్రాలు భయంకరంగా మమ్ము కమ్ముకొన్నప్పుడు నీవు కాపాడకపోతే మా జీవితాలు ఎంత దూరంలో ఉండేవో. నీ అనుగ్రహమనే నిధి ఉండబట్టి కదా మిక్కిలి మేలునందగలిగాము. వచనము అంటూ ఇంకా కందము మునినాయకుడైన వ్యాసుడు నన్ను హెచ్చరించాడు. శ్రీకృష్ణుడేవైపుంటాడో జయమాదిక్కునకే కలుగుతుందని విశేషమైన కరుణతో చెప్పాడు. వచనము ధర్మజుడు అట్లా అనగా శ్రీకృష్ణుడు ఆ రాజేంద్రుడితో ఈ విధంగా అన్నాడు. కందము మనకు కౌరవులకు కలిసి 18 అక్షోహిణుల సేన ఉన్నది. అంతటి పెద్ద సేనలో అర్జునుడికి సమానంగా ఒక్కడిని పేర్కొనగలవా? తేటగీతి పరమశివుడు అస్త్రాలను ఇచ్చినప్పుడు అర్జునుడితో నాతో సమానుడవు నీవు కావాలి అని అధిక వాత్సల్యంతో చెప్పాడు. ఓ రాజా, నీ తమ్ముడైన అర్జునుడు అంతటివాడే కదా. చంపకమాల అర్జునుడు దయగలిగి శత్రువులను చంపటానికి ఇష్టపడలేదు. ఆ మీద నేను క్రమంగా కలిసి ఉనికిని తిరస్కరించే విధంగా గీతోపదేశం చేసి రణోన్ముఖుడిని చేయగా దాని వలన తన శౌర్యం ప్రసిద్ధి చెందగా కృతనిశ్చయుడై యుద్ధానికి పూనుకొన్నాడు. భీష్మాదులను చంపాడు. కందము తన మనసులో శత్రువులను చంపటానికి ఇష్టపడకుండానే ఇన్నాళ్లు ఆశ్చర్యంగా యుద్ధ క్రీడ సాగించాడు. అర్జునుడికి నేను హితాన్ని చెప్పగా సందేహించకుండా మనసులో నిలుపుకొన్నాడు. కందము ఓ రాజా, నేను ఉపదేశం చేశానని గౌరవంగా భావించాడు. కాని యోచన చేసి చూడగా ఇంద్రవర జన్ముడైన అర్జునుడు కూడా ఏ పని చేయటానికైనా నా అంతటివాడే సుమా. కందము కోపం వస్తే అర్జునుడు అరనిమిషంలో ముల్లోకాలను ఓడించగలడు. కాగా యుద్ధంలో కౌరవ సేనను ఓడించటంలో అబ్బురమేమున్నది? వచనము శ్రీకృష్ణుడు పాండవులతో తీయని మాటలాడి ఆనందాన్ని పొందాడు. పాండవులు వాహనాలను వదలి బంగారు, రత్నాల రాసులు మొదలైన గొప్ప సంపదతో నిండి కీర్తిపాత్రమైన నీ కుమారుడి బొక్కసాన్ని కైవసం చేసుకున్నారు. యుద్ధరంగానికి పోకుండా ఉన్న తేరులను, గుర్రాలను, మదపుటెనుగులను చూచుకొంటూ దాసదాసీలను, పొట్టివారి సమూహాన్ని తీసుకొని మిక్కిలి ఉల్లాసంతో ఉండగా శ్రీకృష్ణుడు వారితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఈ సైనిక శిబిరం పాడుపడింది కనుక మనమిక్కడ విశ్రాంతికే ఉండటం సరికాదు. మంగళకరంగా ఉండటానికి వేరొక నిర్మలమైన చోటికి వెళ్లి అక్కడ తగిన తీరులో ఉందాము. కందము ఓ రాజా, ధృతరాష్ట్ర, వాసుదేవుడు ఆ విధంగా చెబుతూ పాండురాజు కుమారులను సాత్యకిని దుర్యోధనుడి శిబిరము నుండి సంతోషాతిశయంతో తోడ్కొనిపోయాడు. వచనము
నీ కొడుకు మడుగులో దాగి ఉండడాన్ని చెప్పగా ఆ చోటుకు వచ్చు పాండవులతో శిబిరంలోని వారందరూ ఆ వేడుక చూడటానికి బయలుదేరగా తాను దారుకుడు ఆ రథానికి సైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములను పుంజుకొని ఉత్సాహంతో వచ్చినాడు కాబట్టి తాను కూడా వారితో పాటు కౌరవ శిబిరానికి వచ్చినందున తగినట్లుగా తీర్చిదిద్దిన రథంతో దామోదరుడు చూపునకు ఎదురుగా నిలిపాడు. ధర్మరాజు తమ్ములు సాత్యకి తగిన వాహనాలు తెప్పించుకొని ఎక్కగా ఆ నారాయణుడు తన తేరెక్కి ఆ విధంగా వెళ్లి తేటగీతి ఓ మహారాజా వారంతా సంతోష మనస్కులై ఓఘవతి అనే పేరున్న పుణ్యనది తీరంలో ఉచితమైన స్థలంలో ఉన్నారు. వచనము ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడితో పాండవుల విజయాన్ని వర్ణించాడని వైశంపాయనుడు. కందము వైశంపాయనుడు జనమేజయ చక్రవర్తితో ఈ విధంగా అన్నాడు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని చూస్తూ పురుషార్థాలకు నిధివైన కృష్ణ, ఇప్పుడు నీవు హస్తినాపురికి వెళ్ళాలి. వచనము అని ప్రార్థించాడని చెప్పగా జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల ఓ వైశంపాయన మునీశ్వర, యుద్ధంలో ధృతరాష్ట్రుడి కుమారులను అందరినీ చంపి అతడి వద్దకు శ్రీకృష్ణుడిని వేడుకొని పంపవలసినంతటి ప్రత్యేకమైన పని ధర్మరాజునకు ఏమి కలిగింది? నా మనసులో దానిని తెలుసుకొనవలెననే కోరిక కలిగింది. ఆ వైనాన్ని చక్కటి మాటలున్న వాక్యాలలో స్పష్టంగా తెలుపవలసినది. వచనము అనగా ఆ వైశంపాయనుడు ఇట్లా అన్నాడు. ఉత్పలమాల కౌరవులలో ముఖ్యుడైన దుర్యోధనుడిని యుద్ధరంగంలో అర్జునుడి సైగతో భీముడు అధర్మంగా పడగొట్టాడని విన్నందువలన గాంధారి తమ్ము శపిస్తుందని పవిత్రచరిత్రుడైన ధర్మరాజు మనసులో భయపడి ఆమెను ఏ విధంగానైనా శాంతింపజేయటానికి వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము శ్రీకృష్ణుడు గాంధారి నూరుడింప గరిపురంబునకు బోవుట. శ్రీకృష్ణుడిని పంపాడుగాని అది ధృతరాష్ట్రుడిని మనసులో పెట్టుకొని కాదు. దానికి కృష్ణుడు తగిన విధమైన కార్యాన్ని జరిపాడుని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పాడు. ధర్మరాజు ప్రార్థించగా శ్రీకృష్ణుడు తాను చేయవలసిన పని ఏమో చెప్పుమని అడిగాడు. తన రథంపై చాలవేగంగా హస్తినకు వెళ్లి వీధివాకిట నిలిచి ధృతరాష్ట్రుడికి తాను వచ్చిన విషయం తెలియజేశాడు. తగు విధంగా లోనికి వెళ్లాడు. గాంధారితో కలిసి కుమారులను తలుచుకుని దుహకిస్తూ ఉన్న ఆ మహారాజు మీద దయతో ఆయన వద్దకు వచ్చి ఉన్న వ్యాసమహర్షిని చూచి వినయంతో కూడిన తొట్టుపాటుతో ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ ధృతరాష్ట్ర గాంధారి దేవులకు నమస్కారం చేసి కులాధిపతి వ్యాసుడు ప్రత్యక్షమైనందున భూమి మీద కూర్చొని ఉన్న ఆ రాజునకు ధృతరాష్ట్రుడికి దగ్గరగా కూర్చున్నారు. ఆట వెలది. ఆ ధృతరాష్ట్ర రాజు చేతులను నెమ్మదిగా తన చేతులలోనికి తీసుకొని మిక్కిలి కన్నీళ్లతో గొంతు బొంగురుపోగా శ్రీకృష్ణుడు దుహకించి వచనము ఆ ప్రక్కనే ఉన్న బంగారు చెంబులోని నీటితో మొగం కడిగికొని గొంతు సరిచేసుకొని ఇట్లా అన్నాడు. చంపకమాల అయ్యో, మీ వంశమంతా నిష్కారణంగా నాశమైంది. ఇటువంటి స్థితికి ఏమాత్రమూ ఇష్టపడకుండా మహనీయ చరిత్ర కల పాండవులానాడు నన్ను రాయబారం పంపారు. ఆ సంగతి అంతా నీకు తెలుసు. పట్టుదల అసూయ వదలి నీ వద్దకు సంధికై నేను వచ్చేటట్లు చేశారు. ఆ శాంతి ఎంతటిదో నీవు మనసులో తలపోయుము అని శ్రీకృష్ణుడు అన్నాడు. వచనము అంటూ అంతమాత్రంతో ఆగకుండా కందము ఓ రాజా, జూదాలాడి గెలువరా, ఎక్కడనైనా పవిత్రకాంతలను తలపట్టి ఈడ్చి లాగికొని వచ్చి కట్టుగుడ్డలను ఓడదీయటం ఉన్నదా? దీనిని ఏమనవచ్చును? కందము ఆ పనికి మనసులో బాధ కలిగి అడవులకు పోయి అనేక దుఃఖాలననుభవించి ఆ విధంగా విరటుడి నగరంలో పడరాని పాట్లు పడిన ఆ పాండవులు కోపించనే లేదు. చూచావా? ఉత్పలమాల ఓ రాజా, 5గురికి ఉండటానికే తలకొక ఊరిమ్మని అర్థించి పొందలేకపోయారు. నేను వద్దన్నా నీ కొడుకులు అహంకారాలను ఏ విధంగానూ మానలేదు. నీవు కూడా అంతే. మహనీయులైన విదురాది బంధువులు అనేకులు చెప్పలేదా? ఒక మాటనైనా తగిన విధంగా విన్నావా? కందము కాలవైపరీత్యం వలన మనుష్యుడు మంచి మార్గాన్ని ఏ విధంగా ఇష్టంతో అనుసరించగలడు? ఇక దానిని గూర్చి ఆలోచించటం దేనికి?
విధి నిర్ణయాన్ని మానవులు ఆపగలరా? వచనము ఇంకా ఈ విధంగా కృష్ణుడు అన్నాడు, పాండవులు కపట చింతన లేనివారు, మీరు న్యాయపరులు కాకపోవుట ఆలోచించుము. వారి మీద కోపం లేకుండా ఉండాలని నేను ప్రార్థనాపూర్వకంగా వేడుకొంటున్నాను. అంతేకాకుండా నీకు గాంధారీదేవికిని పరలోక క్రియలు చేయవలసిన బాధ్యత వారిమీద ఉన్నది. కాబట్టి వారికి మేలు కోరుకొనుము, అది మంచిది. మీ మనసునకు కష్టం కలిగించిన నని ధర్మరాజు ఎంతగా దుఃఖిస్తున్నాడో తెలియగలవు అని గాంధారి నుద్దేశించి, ఉత్పలమాల నీకు సరి అయిన రాజకాంతను లోకంలో ఎక్కడను చూడలేము. లేకపోతే రాజులందరూ వింటూ ఉండగా కుమారుడిని అంతగా ఒత్తిడి చేస్తావా? ఇప్పటికినీ అది అనగా నీ నడవడి నా మనసులో హత్తుకొని ఉన్నది, ప్రీతిని కలిగిస్తూ ఉన్నది. కాని ఆ చపల ప్రవృత్తి కల ఆ దుర్యోధనుడు ఏమాత్రమూ తనకేది మేలో తెలియనివాడయ్యాడు. కందము దుర్యోధనుడు ఆ దినం గర్వాన్ని వీడి నీ మాటకు సరే అని కొంత భూమిని ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. వచనము కీడు కలుగుతుందని నీవు చెప్పావు, ఆ మాట సిద్ధించింది. పాండవుల పట్ల ఏ తప్పు లేదు అనే విషయం నీకు తెలియను. వారిని కోపగించవద్దని నిన్ను వేడుకొంటున్నాను. నీవు కోపంతో చూస్తే 3 లోకాలు బూడిదావుతాయి. నీ తపశ్శక్తి అంతటిది కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను అనగా ఆ గాంధారీదేవి అంతా నీవు చెప్పిన విధంగానే జరిగింది అని ఇంకా చంపకమాల విస్తారమైన దుఃఖాగ్నిచేత బాధపడుతున్న నాకు నీ వచనామృతం వలన దుఃఖం తొలగింది. అపరిమిత ప్రభావ ఈ సమయంలో గ్రుడ్డివాడు, ముదుసలి, దీనావస్థలో ఉన్నవాడు అయిన ఈ రాజును పాండవులు నీవు రక్షించటానికి ఏ విధంగా చూచినా తగనవారు కారా? వచనము గాంధారి తన పైట కొంగును ముఖమున ఒత్తుకుని దుఃఖపడగా శ్రీకృష్ణుడు నానావిధ ఉపశమన వాక్యాలతో ఆమెను ఓదార్చాడు. ధృతరాష్ట్రుడికి మనస్తాపం పోయేటట్లు మాటాడాడు. ఆ సమయంలో అతడికి అశ్వత్థామ సమరోత్సాహం గోచరించింది. అంత దిగ్గన లేచి వ్యాసుడికి ధృతరాష్ట్రుడికి నమస్కరించి ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు. కందము అశ్వత్థామ పాండవుల మీద మిక్కిలి కోపిస్తాడు. వారిని కమ్ముకొనటానికే అతడు త్వరగా వారి వద్దకు చేరుతాడు. నేను వెళ్లి వస్తాను. పాపరహితుడా, మనసులో దుఃఖపడవద్దు. చంపకమాల అని కృష్ణుడనగా గాంధారీ ధృతరాష్ట్రులు అతడితో ఇట్లా అన్నారు. శీఘ్రంగా వెళ్లవయ్యా కేశవ, పాండురాజా కుమారులను కాపాడటం నీకు న్యాయం కదా. నిన్ను వారు 1000 విధాలుగా ఆశ్రయించటాన్ని సఫలం చేయదలచటం నీకు పెంపుగదా. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుండు కరిపురంబున నుండి పాండవుల యొద్దకు వచ్చుట. గాంధారీ ధృతరాష్ట్రులు వెళ్ళిరమ్ము, మరలా చూద్దాముగాక అని శ్రీకృష్ణుడికి వీడ్కోలిచ్చారు. ఆయన కూడా వెళ్లాడు. ఆ తరువాత వేదవ్యాస మునీశ్వరుడు గాంధారీ ధృతరాష్ట్రులతో మీకు దుఃఖశాంతికై కృష్ణుడి సమయంలో చెప్పిన మాటలు ఆచరించటం గౌరవించటం తగును అని ఉపదేశించాడు. ఇంకా అవసరమైన మాటలను వారిని ఓదార్చటానికే చెప్పి తానంతర్ధానమయ్యాడు. శ్రీకృష్ణుడు తాను వచ్చిన పనిని ఈ విధంగా చేసి ఆ మీదట తన తేరుమీద వేగంగా ఉఘవతీ తీరానికి వెళ్లి పాండవులను చూచి తాను ధృతరాష్ట్రుని సమక్షంలో గాంధారిని చూచిన విధమును, దుర్యోధనుడి చావును, వెంటనే వారికి తాను తెలుపకుండా కఠినమైన మాటలతో ధృతరాష్ట్రుడి అశ్రద్ధను, కొడుకుల తప్పు వల్ల జరిగిన కులనాశమును చెప్పటం, ఆ విషయంలో పాండవులు దోషం చేయలేదని చెప్పి ఆ ఇరువురును పాండవులను కోపగించరాదని ప్రార్థించటము. ఉపచారవచనాల వలె పాండవులు ఆ వృద్ధుల్ని తరింపజేసేవారని పల్కడము, విశేషించి గాంధారీ దేవికి తగుమాటలతో మిక్కిలి ఉపశాంతి కలిగించడము. ఆ మాటల చివరని ఆ ఇరువురు తాను చేసినది ఆపత్సమయ సమాగమంగా భావించడమేగాని మరొకటి తెలియకుండయు వేరేమీయూ కాదని ఆ గాంధారీదేవి తనకు ధృతరాష్ట్రుడిని అప్పగించిన తీరును తెలియజేశాడు. తనకన్నా ముందుగా వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దనున్న విషయమును, తానిట్లు వచ్చిన తరువాత ఆ మహర్షి ఆ వృద్ధ దంపతులకు తాను కావించిన ఉపదేశాన్ని వివరించి ఉంటాడని చెప్పి తాను సఫలీకృతుడైనట్లు పాండవులకు తెలిపాడు అని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పాడు. కందము
నేను చెప్పేది వినుము. పాండురాజకుమారులు ఆ విధంగా ఓఘవతీ తీరానికి వెళ్లిన విధమును సంజయుడి వలన విని ధృతరాష్ట్రుడు స్వాధీనం తప్పినవాడై మిక్కిలి దోహకంతో వచనము. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఈ విధంగా అడిగాడు. ఆట వెలది. తొడలు విరిగి నేలమీద పడినవాని తలను తన్నిన భీముడు అన్నగారితోనూ తమ్ములతోనూ కలిసి వెళ్లిన మీదట ఆ దుర్యోధనుడు ఏమైనాడు? వచనము. ధృతరాష్ట్రుడు అడిగిన దానికి సంజయుడు సమాధానంగా ఇట్లా చెప్పాడు. నేను పొదలో దాగి కొని ఉండి ధర్మరాజు యుద్ధ సమయాన్ని నిశ్చయించటం వలన నీ కుమారుడు కదనరంగానికి వెళ్లేటప్పుడు పాండవుల సేవకులను కలిసి వాళ్లు నా దగ్గరకు రావటాన్ని గుర్తించి ఆ సుయోధనుడికి కానరాకుండా వెళ్లి గదా యుద్ధాన్ని పరిశీలించి యున్నందువల్ల కుంతితనయులు వెళ్లిన తదుపరి వెళ్లాను. అతడు దుమ్ముకమ్ముకున్న ముఖం మీద చిందరవందరగా పడి ఉన్న వెంట్రుకలను తొలగించుకొని నా ముఖం చూచి కన్నీళ్లతో ధర్మరాజును దూషిస్తూ పెదవి కరచిపట్టి నిట్టూర్పు వదలి తేటగీతి 4 దిక్కులకు వ్యాపించిన రాజ్యాన్ని పాలించి భీష్మద్రోణకూపాదులకు కార్యభారాన్ని అప్పజెప్పి ఉన్నవాడికి చివరకు ఇట్టి అవస్థ కలిగింది. విధి ఇట్లున్నది. దైవనిర్ణయాన్ని అతిక్రమించటం ఎవరికి సాధ్యం? కందము. 11 అక్షోహిణుల సేన ఎంతో వైభవంగా కొల్వగా సాటిలేని వైభవంతో రాజులందరూ సేవించగా ఆ విధంగా ఉన్న నన్ను చూచావు. ఇప్పుడు ఈ విధంగా ఉండటాన్ని చూస్తున్నావా? ఆట వెలది. ఓ సంజయ, భీముడు గదాయుద్ధ నియమాలనతిక్రమించి ఈ విధంగా చేశాడని లోక నిందను భరించటానికి సిద్ధమైనాడని మిగిలి ఉన్న మన వారికందరకు చెప్పుము. చంపకమాల. భీష్మద్రోణ భూరిశ్రవ కర్ణులను యుద్ధధర్మాన్ని పాటించకుండా నీచంగా చంపిన తీరును, ఈరోజు వాయునందనుడు కావించిన పద్ధతిని లోకులంతా పాండవులను పురుగులు పడగా తిట్టరా? ఈ వృథా విజయం ఏమాత్రం తగి ఉన్నది? కందము. వాయుతనయుడైన భీముడివలె మోసంతో విరోధుల నోడించినవాడు సంతోషంతో తేలియాడగలరా? తూలిపోని మగతనం కలవాడు కీర్తి కాముకుడైన వాడు ఎక్కడనైనా అట్లా ఉంటాడా? చంపకమాల. ఇంకనూ భీముడి చేష్ట మరొకదానిని విన్నావా? తొడలు విరిగిపడి ఉన్నప్పుడు శీఘ్రంగా వచ్చి నా తలను తన్నాడు. ఆధిక్యమున్నప్పుడు తిరస్కార భావంతో చూడవచ్చును. అంతవరకు తగును గాని ఆధిక్యం నశించిన సమయంలో అవమానిస్తే జనసమూహం నవ్వదా? మనసులో నొచ్చుకోదా? కందము. ఓ సంజయ, మన రాజును రాణులను యుద్ధధర్మమును విశ్లేషించటం తెలిసినవారు భీముడు చేసిన పనిని వారలకు విస్తారంగా వివరించుము. వచనము. ఇంకా మత్తేభము. స్నేహితులను బంధువులను రక్షించి ఆశ్రయించినవాళ్లను శ్రీమంతులనుగా చేశాను. బ్రాహ్మణులను క్షేమంగా ఉండగా కాపాయాను. కీర్తి ప్రతిష్టలు పెరుగగా యాగాలు చేశాను. మిక్కిలి ప్రకాశవంతమైన తేజస్సుతో సాటిలేని సంపదతో భుజబలంతో స్థిరంగా వెలిగాను. కందము. క్రిందపడేదాకా శత్రువులను ఆశ్రయించకుండా వీరత్వంతో గొప్ప అభిమానంతో అంతటా పొగడబడుతూ సంతోషంతో వెలిగాను. కందము. సమంతపంచకం దగ్గర యుద్ధం ధర్మంగా చేయగా పుణ్యలోకాలు ప్రాప్తించాయి. నిర్మల మనస్కుడనైనాను. 1000 మాటలెందుకు? కందము. ఆ పాండురాజు కొడుకులు ఎదుర్కొని పోరాడలేక నిద్రించేవాడిని బాధించిన విధంగాను, విషప్రయోగం చేసినట్లు, ఇంటికి అగ్గి పెట్టినట్లుగాను ఈ విధంగా మోసంతో రాజ్యాన్ని పొందుదురుగాక. వచనము. అంటూ అంతటితో ఆగకుండా ఆట వెలది. పాపాత్ములైన పాండురాజు కుమారులు యుద్ధ ధర్మాన్ని అతిక్రమించి జయమందిన పద్ధతిని అశ్వత్థామ, కృప, కృతవర్మలకు స్పష్టంగా నా మాటగా తెలియజేయుము. కందము. పాపదూరుడా, దేవసమానులైన భీష్మ ద్రోణ కర్ణులను ధర్మాతిక్రమణం చేసి చంపటాన్ని నీవు వారికి జ్ఞాపకం చేసి అశ్వత్థామ, కృప, కృతవర్ములతో ఇంకా ఇట్లా చెప్పుము. ఆట వెలది. పాండురాజు కుమారులు సత్య ప్రయత్నపరులు కారు. మోసపు ధర్మమనే కవచంతో బ్రతికారు. అరచేతిలో గుండెకాయను తీసిపెట్టినప్పటికిని వారిని నమ్మరాదు. వచనము. దుర్యోధనుడు సంజయుడితో ఈ చెప్పేది నా మాటలుగా చెప్పుము అన్నాడు. ఆ సమయాన అక్కడకు దగ్గరగా ఉండే జనపదాలలోని వారంతా తనను చూడడానికే రాగా వారినంతా తేరిపారచూచి
భీష్మద్రోణాది ముఖ్యులైన బంధుమిత్రులను లక్ష్మణుడు మొదలైన కుమారులను తలుచుకుని వారంతా ముందుగా చనిపోవటాన్ని తెలిపి వారు పోయిన లోకాలు తనకు కూడా సిద్ధిస్తాయని చెప్పి తన రాణులు దుస్సల మొదలైన స్త్రీలు తాను లేని తరువాత పొందే కష్టాలను తెలిపి దుఃఖించగా వారు కన్నీటితో కుములుతున్న మనసులతో వెళ్లారు. వారిలో కొంతమంది అశ్వత్థామ మొదలైన ముఖ్య సేనానులు ముగ్గురు ఆ ప్రాంతంలో తిరగటాన్ని విని వారిక రాజరాజు స్థితిని తెలుపగా వారతివేగంగా ఆ చోటికి వచ్చి తమ రథాలు దిగి సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము కూపకూతవర్మాశ్వత్థామలు దుర్యోధనం జేరి విలపించుట మిక్కిలి పెనుగాలికి కూలి పడిపోయిన మద్దిచెట్టు వలెను బలవంతులైన బోయల బాణాల దెబ్బలకు పడిపోయిన అడవి ఏనుగు వలెను ప్రళయకాలలోని అగ్నివలన ఎండిపోయిన పెనుసంద్రం వలెను కాలం తలక్రిందులు కావటంచేత తూలిపోయి భూమిమీద పడిన నిండు చంద్రుడి వలెను దోహఖితుడే కూడా శోభ తొలగకుండా ఉన్న ఆ రాజరాజును చూచి దోహకంతో అదురుతున్నట్టి గుండెలతో కూడి తూలిపోయే శరీరాలు వణకుతుండగా ఆ దుర్యోధనుడి చుట్టూ కూర్చున్నారు. వచనము ఆ కూపకూతవర్మాశ్వత్థామలు కూర్చోగా వారిలో అశ్వత్థామ ఉత్పలమాల ఓ రాజా, అన్ని సమయాలలోనూ పెక్కురాజులు సేవించగా ఉండే నీవు ఇప్పుడు ఒక్కడవే ఉన్నావు. మహోన్నతమైన గద్దెను అలంకరిచే నిన్ను విధి మోసంగా తాకి భూమిపై పడేటట్లుగా చేశాడు. నీ బలం అంతా ఎక్కడకు పోయింది? సేనాపతులు రారేమి? తేటగీతి ఓ కౌరవేంద్ర, ఎల్లవేళలా నీ చుట్టూ పట్టుకొనే గొడుగులేవి? అతిశయమైన వింజామరలను ఎందుకు పట్టుకోరు? పొడలిమీద ముఖాన దుమ్ము ఉన్నదేమి? స్నానమెందుకు చేయవు? చంపకమాల భీష్మ ద్రోణులు అన్ని వేళలలోనూ నీకు కంటికి వెలుగుగా తిరిగేవారు. వికర్ణ దుశ్శాసనులు నిన్నెప్పుడు వదలి ఉండరు. వారంతా నీతిబాహ్యులా? ఓ రాజా, వారు ఎవరు కాని ఇక్కడ ఒక పర్యాయం కూడా చేరుకున్నారే. నీ మనసులో అనుమానం లేకుండా వారిని గూర్చి చెప్పుము. కందము నీపట్ల లక్ష్మీ ఆస్తరేనది మరెవ్వరి వద్ద స్థిరపడబోతున్నదో? విధి సంపదగలవారిని లేనివారినిగా చేయదా? ఓ రాజా, నేనింక ఏమి చేయగలను? తేటగీతి అశ్వత్థామ ఆ విధంగా దుఃఖించగా రాజు కన్నేళ్లు దొర్లుతుండగా చేతులతో తుడిచి కొంటూ గద్గదికమైన కంఠస్వరాన్ని సరిచేసుకుని ఇట్లా అన్నాడు. కందము పుణ్యాత్మా, ఈ స్థితిని మానవులకు విధాత ఇదివరకే నిర్ణయించాడు. సుఖ దుఃఖాలు పర్యాయంగా కలుగుతాయి. దీనిని మానవుడు తెలుసుకొనవద్దా? వచనము దుర్యోధనుడు ఈ విధంగా పలికి ఆ ముగ్గురిని చూచి సీసము తేటగీతి ఒకదానిమీద మరొకటిగా ఎంతటి ఆపదలు వచ్చినా ధైర్యం వదలకుండా యుద్ధం చేసి శత్రువులను హతమార్చే బంధువులు, స్నేహితులు, కుమారులు, సోదరులు, సైన్యంతో కూడా ఆ విధంగా యుద్ధంలో చనిపోగా ఒక్కడు మాత్రం బ్రతికి ఉండటం ఒప్పునా? నా భుజబలం ధైర్యం తలమున్కలైనాయి. ధర్మబద్ధంగా శత్రువులు యుద్ధం చేయలేక ఈ విధంగా బాధించగా పుణ్యగతిని పొందటం సొగసు కదా. కాని శత్రువుల చేత యుద్ధరంగంలో చనిపోకుండా ఉన్న మిమ్ములను చూచే అదృష్టం నాకు దక్కింది. చంపకమాల మహానుభావుడైన విష్ణుమూర్తిని తెలిసి మిమ్ముగుని భయమును వదలి జయం ఆశించి పూనుకున్నాను. మీరు కూడా బలశౌర్య సంపదలకు తగినట్లుగా కీర్తనీయంగా యుద్ధం చేశారు. అయినా దుర్విధి బలవంతుడై వేరుగా చూచినప్పుడు మీరేమి చేయగలరు? వచనము దుఃఖపడవద్దు అని సంజయుడు పొదలో దాగుకొని ఉన్నప్పటి నుండి గదాయుద్ధంలో న్యాయం వదలి భీముడు దుర్యోధనుడిని క్రింద పడదోసి తలను తన్నుట తుదిగా సాగిన విషయాన్నంతటినీ ఆ రథిక శ్రేష్ఠులకు స్పష్టంగా తెలిసేటట్లుగా చెప్పగా విని పాండవుల ఎడ అసూయ కోపం కలిగి అశ్వత్థామ ముఖం జేగురు రంగు కలది కాగా క్రింది పెదవిని నొక్కి కరచుపట్టికొని తీక్షణమగు మాటలతో ఆ కౌరవరాజుతో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల పాండవులు ఆ విధంగా నా తండ్రిని దుర్మార్గంగా చంపినప్పుడు కూడా తీవ్రమైన కోపాన్ని భరించరాని దోహకాన్ని ఒకటొకటిగా ఈ విధంగా మనసును కలతపెట్టవు. ఇప్పుడే ఒక్కడు కూడా మిగులకుండా వారిని పాండవులను భయంకరమైన నా బాణాగ్నిచేత పూర్తిగా దహించక ఏ విధంగా ఉండగలను? తేటగీతి
ఓ రాజా, నేను నిజమే చెప్పుతున్నాను వినుము. విజృంభించి పాంచాలురు మొదలుగా ఉన్నట్టి బంధుమిత్ర సమూహమును శ్రీకృష్ణుడు చూస్తుండగా ఇదిగో నేడు హతమారుస్తాను. వచనము: అశ్వత్థామ ఆజ్ఞాపింపు మనగా ఆ రాజు సంతోషించి కృపాచార్యుడితో ఒక చెంబు నిండా నీరు తెప్పించుమన్నాడు. ఆ బ్రాహ్మణుడు తమను చూడవచ్చిన అక్కడకు సమీపాన ఉన్న మున్యాశ్రమంలోని మునికుమారులను ప్రార్థించి ఒక కలశాన్ని తెప్పించి దాని నిండా నీరు తీసుకొని రాగా, చంపకమాల ఆ దుర్యోధనుడు కూపునితో ఇట్లా అన్నాడు: వెంటనే నీవు ద్రోణుడి కుమారుడిని నా సేనా నాయకుడుగా ప్రీతితో అభిషేకించుము. బ్రాహ్మణుడు రాజాజ్ఞమేయి యుద్ధం చేయటం లోకప్రఖ్యాతమైన ధర్మం, అందువలన ఆ విశేషమైన పనిని చేస్తాను. వచనము: అనగా విని కూపుడు సంతోషించి అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకించగా, ఉత్పలమాల ఆ సేనాని చాలా సంతోషంతో ఆ రాజును గౌరవంతో బిగియారు కౌగిలించుకుని గొప్పదైన సింహనాదం ఒప్పగా ప్రీతితో కూపుడు యాదవ ప్రముఖులు ప్రక్కలలో చేరి నడవగా భయంకరమూర్తి అయి వెంటనే వెళ్లాడు. వచనము: ఈ విధంగా అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ గొప్పదైన ప్రయత్నంతో కందము శత్రువులను నిశ్శేషంగా కూల్చటంవలని పరమానందం కల పాండవపుత్ర సమూహం యొక్కయు చుట్టాల సమూహం యొక్కయు విజృంభణంచేత సంపన్నమైన పాండవ శిబిరమునకు ఉన్ముఖులే. వచనము: ఆ రథికత్రయం అట్లా వెళ్లారని సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ రీతిగా అశ్వత్థామ ఉత్సాహాన్ని తెలిపాడు అని వైశంపాయనుడు చెప్పగా, ఆ తరువాతి సమాచారాన్ని తెలియజేయమని జనమేజయుడు అడిగాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము ఆశ్వాసాంతము మత్తేభము వేదాలలోని వాక్యార్థాల శక్తి స్వరూపుడవు. ఋషులంతా నీ మహత్యాన్ని పొగడుతున్నారు. ఇంద్రాది దేవతలంతా నీకు నమస్కరిస్తున్నారు. నీవు ఇది కాదిది కాదనే తత్వం, నేతి నేతివాదం వలన తెలియదగిన వాడవు. నీ పాదాలు అత్యున్నతమైన హేతువులుగా ప్రకాశిస్తాయి. నీవు వినమ్రులైన వారి ఆపదలను తొలగిస్తావు. నిన్ను మరువని భక్తులకు నీవు సులభుడవు. కందము పరబ్రహ్మతత్వమును వర్ణించటం. తెల్లని నల్లని రంగులు కలవాడా, ఆత్మీయులైన ఋషులకు యథార్థంగా దర్శనమిచ్చేవాడా, మహనీయులైన యోగులు తమ మనసులలో చేసే యజ్ఞానికి ఆధారమైనవాడా, స్రష్ట అయిన బ్రహ్మకు, వేదవ్యాసుడికి, ఇతర పండితులకు గల బుద్ధి అనే తీగకు పువ్వు వంటివాడా, మాలిని పరమేశ్వర, యోగీశ్వరులు తమ యోగాభ్యాసం మూలంగా సునిశిత పరిశీలనంతో తమ శక్తిని మూలాధారాది స్థానాలతో నిచ్చెన ఎక్కినట్లు అధిరోహించి వరుసగా వికసింపజేసి దాని నుండి జాలువారే అమృతాన్ని అనుభవించి ఆనందసాగరంలో మునుగజేసే నిత్యానందరూప. గద్యము ఇది మంగళకరమై సంస్కృతాంధ్రోభయ కవులకు మిత్రుడైనవాడు, కొమ్మనమాత్యుడి కుమారుడు, పండితుల ప్రశంసలచేత ప్రకాశించేవాడు, పండితులను సేవించటంలో రాణించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని శల్యపర్వం మొత్తం ముగిసిన రెండవ ఆశ్వాసం. శల్యపర్వంలో రెండవ ఆశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్రమహాభారతంలో శల్యపర్వం ముగిసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.